దేవుడు ఈ 2023 సంవత్సరం ఇంకా ఈ 2వ నెల కూడా ఈ దినంతో ఇక ముగింపు. ఇక్కడే మళ్ళా 3వ నెల మార్చి నెల వస్తుంది. ఇంకా ఎండలు ఆరంభమవుతాయి. దానికి సూచనగా ఇవాళ మంచు చాలా భయంకరంగా ఉంది. ఏదేమైనా ఈ ఉదయం ఆరాధనకు మీరు వస్తున్నారే, దేవుని ఎడల మీకున్న శ్రద్ధ భక్తులు ఇందులో కనబడుతున్నారు. ఇప్పుడు లేకపోవడం కష్టమే, ఇంకా రావడం ఇంకా కష్టమే. ఇందులో కానీ తర్వాత మరి పాత నుంచి నుండి కానీ దూర ప్రదేశాలు రామయ్యతో అటువైపు నుండి ఈ మంచులో రావడం అనేది దేవుని ఎడల మీకున్న శ్రద్ధాభక్తులు కనబడుతున్నాయి అన్నమాట. ఏమలే ప్రార్థనే కదని నిర్లక్ష్యం చేసేవారు చాలామంది ఉంటారు. అలాంటి నిర్లక్ష్యం చేయకుండా నా ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలి, భక్తిహీనులతో నివసించడం కంటే దేవుని యొక్క మందిరావరణంలో ఒక్క దినం గడువుట చాలా శ్రద్ధగా వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. గడిచిన వారం అంతా కూడా ముఖ్యంగా ఈ నెల అంత దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. జరగవలసిన స్థలాలలో సభలు ఉన్నతంగా జరిగినాయి. మరి అంత మాత్రమే కాకుండా దాదాపుగా ఒక 6-7 రక్షణ పొందుకుంటూ జరిగింది. పోయిన ఆదివారం కూడా మరి అక్కడ నేను నర్సరాపేటలో పెట్టి ఆరాధన అయిపోయినాక ఇక్కడ ప్రియ సోదరి ప్రవక్తిని మేరీ ఫ్రాన్సిస్, ఆమె ఒక సహోదరుని హాస్యం బ్యాక్గ్రౌండ్ అనమాట, సిద్ధపరచగా రక్షణకు మరి 3:30-4 గంటలకు వెళ్ళి బాప్తిస్మం ఇవ్వడం. ఆ పేరు కవిత అయితే క్యాథరీన్గా ఇతన పేరు మార్చడం కూడా జరిగింది. చాలా అద్భుతంగా. ఇలాగ ఎందుకు చెప్తున్నానంటే ఈ సంగతి, దేవుడు మన ప్రార్థన ప్రయాస కన్నీరు వ్యర్థం చేయడం లేదు. మనం ఏదైతే కోరుకుంటున్నామో, అసలు ముఖ్యంగా దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో, ఆస్తుల సంపాదన కాదు, ఏ సంపాదన? ఆత్మల సంపాదన. అవి జరుగుతుంది. మనం ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగవచ్చు, సంతానం లేదు ఆ సంతానం కలగవచ్చు, పెళ్ళిళ్ళు జరగవచ్చు, ఏవేవో జరగవచ్చు. అవి ఈ లోకపరమైనటువంటి మేలు ఉపకారాల ఆదరణ. ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. లోకం ఏదేదో మనం సంపాదించుకుంటాం. యేసయ్య అన్నట్లు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమీ ప్రయోజనం. మన ప్రార్థనలు కేవలం వ్యక్తుల యొక్క భౌతికపరమైన అవసరాలు తీర్చబడటం మాత్రమే కాదు, కానీ ఆత్మలు చెప్పాలి రక్షించబడాలి. ఆ కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఈ నెలలో ఒక 6-7 మంది దేవుడి కృపలో రక్షణ పొందుతున్నారు. మార్చిలో కూడా దేవుడు మరికొందరిని తన సన్నిధికి ఆకర్షింప చేయనట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక వర్తమానంలోకి వెళ్దాం. ఒక వారం గ్యాప్, 2 వారాల గ్యాప్ మనం ఈ కంచెను గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఇందులో భౌతిక పరమైన ముళ్ళ కంచెలు ఉన్నాయి. అవి గుచ్చుకుంటే శరీరానికి హాని కలుగుతుంది. అలాగే మన ఆత్మీయ జీవితాలను అణిచివేసేటటువంటి లేక యవన బిడ్డలను కదా వ్యక్తులను బంధించి వేసి, ఆ ముళ్ళు తన మధ్య బంధించి వేసి నాశనాన్ని కలిగి చేసేటటువంటి ఆధ్యాత్మిక మానసిక పరమైనటువంటి ముళ్ళు ఉన్నాయి. యవనులను ఎలా పడేయాలో కదా, మధ్య వయస్కులను ఎలా పడేయాలో, వృద్ధులను ఎలా బంధించుకోవాలో, వాడి దుష్టులు ఆ కంచె ఆ వల వారి మీద వేసి వారి జీవితాలను పతనం చేస్తారు. ఈ కంచెలన్నిటి నుండి విడిపించబడాలనే దేవుడు తన కంచె అనబడేటటువంటి తన దూతలను
భక్తుల చుట్టూ ఒక వలయముగా కంచిగా ఏర్పాటు చేశారు. దాన్ని యోబు గ్రంథము 1వ అధ్యాయంలో ఇక్కడ 10వ వచనంలో మరి అది ఎవరు మాట్లాడుతున్న మాట చెప్పండి మీరే. ఆ మాట ఎవరున్నానా? అపవాది మాట్లాడుతున్న మాటలు ఏమంటాడు 9లో? అపవాది అంటాడు, యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా. అది అపవాది లేక సాతాను అంటున్నటువంటి మాటలు. యోబు అనేటటువంటి భక్తుల గురించి నువ్వు తెగ పొగుడుతున్నావే, నువ్వు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించుతువని, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడని యెహోవా దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని గురించి, ఒక భక్తుని గురించి సాక్షిస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం కదా. కొద్ది మందిని గురించే దేవుడు సాక్ష్యం ఇవ్వడం మనం గ్రంథంలో చూస్తున్నాం. మొదటేమో అబ్రహాము గురించి ఏమంటాడు? అబ్రహాము నాకు చెప్పాలి, నాకు స్నేహితుడు, దేవుని స్నేహితుడు, ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు. నా తర్వాత మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, తన ఇంట్లో దేవుని ఇంట్లో నమ్మకస్తుడు కదా. అలాగే చెప్పాలి మీరు, దావీదు దేవుని హృదయాను సారుడు కదా. ఆ తర్వాత మీరు చెప్పాలి, దానియేలు నీవు దేవునికి బహు ప్రియుడు. కుమారుడు యేసు ప్రభువును గురించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, ఇలాంటి స్థితిని, స్థానాన్ని భక్తులు దేవుని దగ్గర సంపాదించుకున్నారు. మనం కూడా భక్తులమే. దేవుడు పక్షపాతి కాదు. ప్రత్యేకంగా అబ్రహాముకు, మోషే, దావీదు లాంటి వారికి ఆ ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని ఇచ్చేటటువంటి ఆయన కేవలం ఒకరికి మాత్రమే కాదు, ఆయన అందరి ఎడల కృప చూపుతున్నాడు. అయితే అది మనం సంపాదించుకోవాలి. దేవుడి దగ్గర ఆ స్థానాన్ని సంపాదించుకోవాలి. 12 మంది యేసయ్యను వెంబడించిన ఎందుకు యూదాయిస్కరియోతు గురించి అతను పుట్టకపోయినా బాగున్నాడు. పుట్టి ఏం లాభం? యేసయ్య దగ్గరుండి ఏమి లాభం? ఆయన అడుగుజాడలో నడిచి ఆయన చిత్తానుసారంగా జీవించలేకపోయాడు. అలాగే మనం కూడా మారుమనసు పొందాం, బాప్తిసం పొంది రక్షించబడ్డాం. ఏ స్థానాన్ని, ఏ స్థితిని దేవుని దగ్గర మనం సంపాదించుకోగలిగాం అనేటటువంటిది చాలా అవసరం. ఒక సామాన్యమైనటువంటి మానవుడు దేవుని ద్వారా యోబు గారు ఈ మాట సంపాదించుకున్నటువంటి సాక్ష్యం ఎంత గొప్ప విషయం అండి. దేవుడు చెబుతున్నాడు, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. భూమి మీద అతను వంటి వాడు ఎవడను లేడు, ఎవరు లేడు భూమి మీద. నాన్న, మనం దేవుని దగ్గర, ముఖ్యంగా భక్తుల దగ్గర, లోకస్తుల దగ్గరగా, దేవుని లేని ప్రజలు పెడితే పెళ్ళికూడు, పెట్టకపోతే చావు కూడా అంటారు. వాళ్ళకి అనుకూలం ఉంటే చెడ్డదైనా, వాళ్ళకి అనుకూలం ఉంటే ఎంత మంచోడు అంటారు కదా. అనుకూలం ఉంటే చెడుైనా, అనుకూలం ఉంటే బాగుంటుందంట. ఏమిటి అది? మంచిని చెడుని విడేటి గ్రహించిన వారు, మంచి వైపు తిరగని వారు, చెడైనా పర్వాలేదు అనుకునేవారు మంచివాడు కూడా విమర్శిస్తారు. ఉదాహరణకి యేసు ప్రభు వారే, ఆయన సర్వమానవాళ్ళని రక్షించడానికి లోకానికి వస్తే సమరయులు కదా, గ్రీకులు, అన్ని జనాలు, రోమీలు ఆయన బోధలను ఇష్టపడి ఆయన్ని ఘనపరుస్తుంటే, ఘనపరుస్తుంటే తన సొంత ఇంటి వారు స్వజనులే ఆయనను అంగీకరించలేదు, తృణీకరించారు. నజరేతులో ఆయన పెరుగుతుంటే అతను యేసయ్యని చాలా చిన్న చూపు చూశాడు. వడ్లవాని కుమారుడు కదా.
మరియా కుమారుడు కాదా అని చాలా చిన్న చూపు చూశాడు, హేళన చేశాడు. ప్రభువారిలో ఉన్నటువంటి దైవత్వాన్ని వాళ్ళు కనుగొనలేకపోయారు. కాబట్టి కొందరు గ్రహించలేరు వ్యక్తుల్లో ఉన్న భక్తి, దైవ ప్రణాళిక విధానాన్ని గ్రహించలేరు. దావీదు విషయంలో కూడా కొందరే గ్రహించగలిగారు. కనుక దేవుడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు. ఆయన చిత్తానికి అనుకూలంగా ఉన్నప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా దాసురాల అని ఆయన మనల్ని పిలుస్తారు. ఇక్కడ యోబు విషయంలో తన ఉన్నతమైనటువంటి ఈ సత్ప్రవర్తనను బట్టి దేవుడు తనకు ఒక అద్భుతమైనటువంటి కార్యాలను చేశాడు. దేవుడు అతనికిని అతని ఇంటి వారికిని అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేసాడు. ఎందుకంటే యోగుకి, యోగు భార్య బిడ్డలకి, తన ఊళ్ళో తన దగ్గర పనిచేస్తున్న పరివాళ్ళకి, ఆస్తిపాస్తులన్నింటి కూడా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించారు. మీరు వెళ్ళండి, ఒక పొలం చుట్టూ, చేను చుట్టూ, తోట చుట్టూ ఈ జంతువులు లోపలకు ప్రవేశించకుండా ఎలాగో కంచె వేస్తారో వ్యవసాయదారుడు, రైతు, అలాగే దేవుడు తన భక్తునికి, తన భార్య బిడ్డలకు, తన కలిగిన సమస్తానికి కంచెగా, సెక్యూరిటీగా, కాపుదలగా తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఏమండి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ చెప్పాలి, ఆయన దూత కావులి ఉండి వారిని రక్షించు. మరలా 91 కీర్తనలో మరలా దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను అక్కడ దైవజనులు జ్ఞాపకం చేస్తున్నాడు. కంచె దేవుని కాపుదలకు సూచనగా కనబడుతుంది. ఇక్కడ ఈ దేవుని కాపుదల అనబడే కంచె ఒక వ్యక్తి సంపాదించుకోవాలంటే యోబు లాంటి ఆత్మీయ అనుభవం కావాలి. యోబు గారు ఎలాగున అతడు యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, దేవుని భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడో అంత మాత్రమే కాకుండా ఆయన ఉదయాన్నే లేచి కదా, అరుణోదయమునే లేచి ఒకవేళ తన పిల్లలు తెలుసో తెలియకో ఏమైనా తప్పులు చేసేదేమోనని అందరి కొరకు ఏం చేసేవాడైనా ఒక్కొక్క నిమిత్తమై దహన బలులు అర్పించుచు యోబు నిత్యము అలాగే చేశాడు. నిత్యము వేపుని ఉదయకాలం నుండి బిడ్డల కొరకు, కుటుంబం కొరకు జ్ఞాపకం చేశాడు. వీరందరూ వినాలి, అర్థం చేసుకోవాలి. పాత నిబంధన కాలంలో అర్పణలు, బలులు, దహన బలులు. క్రొత్త నిబంధన కాలంలో మన వేకువ ప్రార్థనే ఆయనకు బలి అర్పణ. గట్టిగా చప్పట్లు కొడతా. ఏమండి, ఇదే ఈ ధూప వేదిక నైవేద్యం, మన ధూపమే ప్రార్థన. ఆ ప్రార్థనే ధూపం. ఆ ప్రార్థన నిత్యము మొదటిగా వేకువని లేవగానే దేవుని సన్నిధానములో మనం విజ్ఞాపన చేసినప్పుడు అది అలా నుంచి ఒకసారి 63 కీర్తన చదవండి. అక్కడ దావీదు భక్తులు చేస్తారు. దేవుని కంచె మనకు కావాలంటే, కాపుదల మనకు కావాలంటే భక్తుల అనుభవాలు కొన్ని మనకు కనబడుతున్నాయి. దేవా నా దేవుడవు నీవే, వేకువని. అది వేకువని ఏం చేస్తున్నాడు ఇక్కడ భక్తుడు? దేవుని మనం చేయవలసినటువంటి ఇంట్లో ప్రతి ఒక్కరు రక్షణ పొందుకున్నటువంటి బ్రదర్, సిస్టర్, తల్లిదండ్రులు అనబడేటటువంటి వారు పిల్లలు ఒకవేళ నిర్లక్ష్యంగా, బద్ధకంగా ఉన్న, అంటే ఉండాలని చెప్పడం రక్షణ పొందుతున్న పిల్లలు, యూత్ లెగవాలి, వేకుని లేస్తే మీరు చాలా దీవెనలు పొందుకుంటారు. ఉన్న ఆ పేరెంట్స్గా మనము వేకుని లేచి దేవుని సన్నిధిని వెతకాలి, ఆయన సన్నిధానంలో విజ్ఞాపన చెయ్యాలి. ఏ కుటుంబంలో అయితే ఉదయకాలపు వేకు పక్క జాము యొక్క ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో దేవుని కాపుదల ఉంది. ఏ వ్యక్తులైతే వేకున లేచి దేవుని సన్నిధిని వెతికి జ్ఞాపన చేస్తున్నారో దూతల సంచారం ఉంటుంది. ఆ సమయంలో ఒకటి, దూతలు ఏ అపాయం సంభవించకుండా వారు
కాపుదలగా ఉండటం. రెండవది, ఆ వేకుని మన ఎదుట ఉంచబడినటువంటి ఆ గంపలో దీవెనలను కుమ్మరించడం. దేవదాసయ్య గారి విషయం చెప్తాడన్నమాట. ఉదయం మనం మోకరించినప్పుడు మనం సంపాదించుకుంటానికి ఒక గంపన అక్కడ దేవుడు సిద్ధపరుస్తాడట. ఆ మోకరించి ఇక మనము విజ్ఞాపన చేస్తుండగా వేరేటి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో అవన్నీ అందులో వేసి దోతలు వెళ్ళిపోతారు. గట్టిగా చెప్పబోతాం, గట్టిగా దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఈలోపు దేవుని వెతకదనే పాట ఒక తీయట. ఇంత చాలా ప్రాముఖ్యమైనటువంటిది మన ప్రార్థన. చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఏమండి, తినడం మానం, త్రాగడం మానం, ఉదయాన్నే టీ తాగడం మానం, పేపర్ చదవడం మానం, నీళ్ళు చూడటం మానం కదా. ప్రార్థన చేయడం మాత్రం చాలామంది మర్చిపోతారు. అమ్మో ఇవాళ లేవలేకపోయేది, చలిగా ఉంది, అలాగుంది, ఇలాగుంది అనుకుంటాం. లేదు, మన ఈ వేకువ ప్రార్థన, ఉదయకాలపు ప్రార్థన ఇక్కడ ఏడు భక్తులు వలి, దావీదు వలి మనం చేసినప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మీరు పాడతారన్నమాట, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏదన్నా ఆజ్ఞాపిస్తాడు. ఇష్టం లేదు ఎవరికి? సరే, నేను చదువు 90 కీర్తన చదువు చూడండి. నీకు అపాయమేమీ ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి. చూసారా, ఇది దేవుడు ఏం చేస్తాడు? మన వేగం, మన ఉదయకాల ప్రార్థనలు బట్టి ఏ అపాయం రాకుండా, ఏ తెగులు సంభవించకుండా దేవుడు మనల్ని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుంది. నీవు చూసారా, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏ అపాయం సంభవించకుండా వారు మనల్ని సంరక్షిస్తారు. తెగులు రాకుండా చేస్తాడు. దూతలు వాటిని గద్దిస్తారు. అపాయం కలిగేయడానికి దుష్టుడు వస్తాడు, తరుము వేస్తాడు. ఇలాగ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కాపుదల కంచె భక్తులకి. ఇది చాలామంది తెలియటం లేదు. తమ జీవితంలో ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు ఆడటం, మాట తగ్గటం, అవిధేయతగా ఉంచడం, అహంకారులుగా ఉంచడం, భక్తిహీనులుగా ఉంచడం, ప్రార్థన లేకపోవడం, వీటి వల్ల దేవుని యొక్క ఉన్నతమైన కాపుదలను కంచెను దూరం చేసుకుంటారు. ఎలాగుంటుందంటే చూడండి, ఒకసారి మనం సామెతల గ్రంథానికి వెళ్దాం. 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం 30 నుండి చదవండి. ఇది ఇలా ఉంటుంది దేవుని కాపుదల లేకపోతే. ఒక ఫలాన్ని చూశాడు, యోచన చేసుకుంటుంది. చూడండి, మనం చేసుకునే పొరపాటు ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తాం మనం? ఇంకా కొంచెం సేపు నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరున్నటకై, అదే ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన. అది చూసారా, భక్తులమైన బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు మన యేసయ్యలో గుప్తములై ఉండినా, ఆయన మన ఎదుట ఉండినా, ఆయనని ప్రార్థించక, ఆయన్ని మొరపెట్టక, ఆయన అడగక, ఏమండి ఆయన్ని ఆశించక, విజ్ఞాపన చేయక, చేయాలి ప్రార్థన, కానీ ఇదే ఇంకా కొంచెం పడుకుంటాను, కాళ్ళు చేతులు పుడుచుకుంటాను అని ఇలాగలా నిర్లక్ష్యం చేసి చివరికి తెల్లారిపోద్ది.
ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. అప్పుడేం ప్రార్థన చేస్తాం, ఇలా అయింది. తర్వాత ఏమవుతుందంట దీని ద్వారా? ఏమా? ఆయుధస్తుడు వచ్చినట్లు. అది ఆశీర్వాదాలు రావాల్సింది పోయి ఇక్కడేమో ఏడు గ్రంథంలో మనం చూస్తే దేవుని దూతల కాపుదల ఉండటం మాత్రమే కాకుండా కంచె వెలే ఏబు అతని చేతి పనిని దేవుడు దీవించాడు. దీవిస్తే అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి. కొందరు భక్తులైనా ఎందుకు దరిద్రులు అవుతారంటే ఇది ప్రార్థన లేదు, ప్రార్థన చేయు, వేగును ఎవరు, దేవుని దగ్గర పెనుగులాడరు, యాకోబు విజ్ఞాపన చేయరు, ఎస్తేరు, అన్నావలే. ఇవి లేక చాలా మంది జీవితాల్లో దేవుడి దగ్గర ఉన్న ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను కాపుదలను వారు దూరం చేసుకుంటున్నారు. ఇక్కడ క్లియర్గా ఉంది సామెతల గ్రంథంలో ఏమైందంటమ్మా? ఆయుధస్తుడు వచ్చినట్లు లేవి దరిద్రత మీదకి వస్తుంది. చూడండి, ఇలాగుగా పరిస్థితి అంతా కూడా పాడైపోతుంది. కనుక యోగు భక్తుల వలె, దావీదు భక్తుల వలె భక్తులందరికీ ఈ వేకువ ప్రార్థన చాలా చాలా అవసరం. చాలామంది తమ జీవితాల్లో ఇది లేకయే దేవుని యొక్క కాపుదలను దూరం చేసుకుంటున్నా. మన ఎంతవరకు చదువు అయిపోయింది వచ్చినాడు ఏమా? అలాగే ఈ ఈ సామెతల గ్రంథంలోని మరొక చోట కూడా ఈ పొలాన్ని చూసినప్పుడు ఏది సోమరివాణి, అది సోమరివాణి చేను నేను దాచి రాగా. సోమరి అంటే ప్రార్థన లేని వారి పొలము చేను. నా ఇక్కడ వినండి, పొలము చేను అంటే ఒకటి మన కుటుంబం పొలం. 108 లాగా కష్టార్జితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇంట్లో ఉన్నటువంటి సహోదరి ఫలించని, అదే పిల్లలు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు వెలగా. అంటే ఇది ఒక పొలం, ఇది ఒక చేను, ఇది ఒక కుటుంబం. ఇందులో ఫలభరితమైనటువంటివి, సమృద్ధి అనేటటువంటిది కావాలి. మొదటి కీర్తనలాగా నీటి కాలంలో ఎవరన్నా నాచబడి ఆకు వాడక తన కాలమందు అతడు చేయలేదంతయు. అది మన కుటుంబాలు ఫలించాలంటే, చిగురింపబడాలంటే. మీకు తెలియదు కాదు, యెహోవా దేవుని యొక్క మనస్సును మనం కూడా ఒకప్పుడు చెప్పుకున్నాం. ఏమండి, అభినాదాబు అనబడేటటువంటి ఆయన లేవి గోత్రానికి చెందిన ఆయనే. వాటింట్లో ఉంది ఎంతకాలం ఉన్నా కూడా అక్కడ ఇలాగూ అభినాదాబు భార్య బిడ్డలు ఇలాగ దీవించబడ్డారు, ఇలాగ దీవించబడ్డారు, ఇలాగ వర్ధి లేరు అనేటటువంటి కనబట్టలేదు. ఎక్కడికి వచ్చినప్పుడున్నారా? ఓబేదేవు ఇంటికి వచ్చి ఒక 3 నెలలే యెహోవా దేవుని మనస్సు ఉంది. ఆ 3 నెలల్లో ఓబేదేవును అతని ఇంటి వారి అందరినీ, అది అతనిని అతని ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాడు. ఈ 3 నెలల్లోనే ఇంకా పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అవ్వడం, ఇంకా ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు తీర్చబడతాం. గర్భఫలానికి దేవుడు ఆరంభాన్ని కలిగించడం. ఏమండి, భూఫలము, పశువులు, గర్భఫలము, దుక్కిటెద్దులు సమస్తం కూడా దీవించబడటం. ఏదోలే అన్నట్లుగా ఉన్న ఆ ఇంట్లో ఏదో నిత్యము కళ్యాణం జరుగుతున్నట్లుగా సంతోషము, ఆడంబరము, ఆనందము, దేవునికి స్తోత్రాలు చెల్లించడం, ఇవన్నీ ఇరుగు పొరుగు వారికి స్పష్టంగా కంటికి కనపడ్డాయి. ఏమిటి ఓబేదేవు? ఇదివరకు ఓబేదేవు కాదు, ఇప్పుడు అన్నింటిలో కూడా డెవలప్ కనబడుతుంది. ఈ 3 నెలల్లో ఏదో తేడా ఉంది. ఏమిటేమిటి? యెహోవా దేవుని మందస్సు ఆ ఇంట్లో ఉంటుంది అనేటటువంటిది తెలుసుకోండి. ఇంకా ఆనాడు ఎవరికి వెళ్ళి చెప్పండి, దావీదు రాజు వెళ్ళిపోయింది. అందరిలో బైబుల్ ఉంటాయి, అందరిలో వాక్యపు క్యాలెండర్, లామినేషన్స్ ఇవన్నీ కాదంటే
అందరిలో ఉంటాయి. అవి అక్షర రూపంగా ఇద్దరు ఉన్నాయి అనుకోండి, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం ఏంటంటే ఇంక అట్టగే బొమ్మలాగా అక్కడ ఉంటుంది అంతే. ఆ భక్తి దైవభక్తి మనలోకి వచ్చినప్పుడు ఈ లాభం అనేది మనలో కనబడింది. చాలామంది ఇంటి పైన ఇంట్లో తెగ వాక్యాలు రాసుకుంటారు, వాళ్ళ గుండెల్లో మాత్రం ఒక్క వాక్యం ఉండదు. వాక్యం హృదయాల్లో ఉండాలి కానీ బోర్డుల మీద ఇళ్ళ మీద ఉండడం ఏం ప్రయోజనం? ఒకవేళ రాసుకున్నా దాన్ని అనుసరించే వ్యక్తులమైతేనే ఆ వాక్యం ఫలిస్తుంది. దాన్ని కేవలం ఇతరులు ఎలాగో వాళ్ళ దేవతలు బొమ్మలు పెట్టుకుంటారో, మనం ఒట్టిగా వాక్యానుసారమైన బ్రతుకు లేకుండా వాక్యాలు పెట్టుకుంటే ప్రయోజనం ఉండదు. చూడండి, అవినాదాలు వెంట మందసం అనేది ఉంది కానీ దానిలో ఉన్న ప్రభావాన్ని దీవెనను వారు సొంతం చేసుకోలేకపోయారు. ఎన్ని బైబిల్ నీ ఇంట్లో ఉన్నాయి? ఎంతమంది నీ కుటుంబం? 5 మందా, 10 మందా? అందరికి ముందు బైబిల్ ఉన్నాయా? ఆ బైబిల్ ఉంటే ఎప్పుడైనా తీర్చి చదువుతున్నారా? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? ఎలాగ చదువుతున్నారు? ఏమి గ్రహిస్తున్నారు? ఎలాగ దేవుడు తన వాక్యం ద్వారా మీరు నన్ను హెచ్చరిస్తున్నాడు, సరిచేస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు, భయాన్ని కలిగిస్తున్నాడు. నీ వాక్యము మనుషులలో నీ భయమును గుర్తించు. నీ వాక్యం ఆ పాదములకు దీపములు, త్రోవకు వెలుగయు. వాక్యాలు కూడా క్యాలెండర్ పెట్టుకుంటాం కాదు. ఆ జీవితం మనలో ఉన్నప్పుడు ఒబేదేమో ఇంటి వారందరినీ దేవుడు ఎలాగో దీవించాడో మన కుటుంబాన్ని ఆయన దీవిస్తాడు. గట్టిగా చెప్పగలరా? కనుక గ్రంథాలు ఉంటే ఒబేదేదం వెంట అవినాదాం వెంట మందస్సు ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసి దీవించబడేటటువంటి భక్తులు ఉన్నారు. ఆ గ్రంథం ఏదో ఎక్కడో ఆ షెల్ఫ్లోనే ఆడ పడేసి సండే చర్చికి వచ్చేటప్పుడు దులిపి, లేకపోతే జనవరికో క్రిస్మస్కో దులిపి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఎట్లుంటుందంటే వాళ్ళ బ్రతుకు నేను చెప్పుకున్నాను అంట. అంగట్లో అన్నీ ఉన్నాయంట, చెప్పండి, అల్లున్నట్లో శని. అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి గ్రంథంలో. 1 కాదు 2 కాదు, కొన్ని వేల వాగ్దానాలు దేవుడు మన కొరకు పొందుపరిచాడు.
అనేక రకమైన దీవెనలు, దైవ కాపుదల ఉంది అది అనుసరిస్తే. కాబట్టి అభినాదాము ఆ ఫ్యామిలీలో పరిపూర్ణమైనటువంటి భక్తి విజ్ఞాపన విధానం లేదు. అందుకే మందస్సం అలాగది ఆ బండి అది అలా పడుతుండగా పిచ్చా పట్టుకున్నప్పుడు చనిపోవటం జరిగింది. దేవుడు మనతో ఉండటానికి కారణం ఏంటంటే మనల్ని మరణముల నుండి జీవములోనికి నడిపించుతాను. మరణాన్ని దొరుకు చేయటానికి కాదు, జీవాన్ని ఇవ్వడానికి. ఆయనే నేనే మార్గమును సత్యమును. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చావడు, చనిపోయినా కూడా మరలా బ్రతుకుతాడు. అది దేవునిలో. చాలా మంది దాన్ని పోగొట్టుకుంటున్నా, ఆ బ్లెస్సింగ్స్ దూరం చేసుకుంటున్నా. ఆ కుటుంబాలలో దేవుడున్నా కూడా దేవుడి దూతలు రావడం కానీ, దేవుడు మన కొరకు కదా ఆయన ఎందుకు బహు భయభక్తుల వారికి దేవుడు దాల్చించిన మేలు ఎంతో గొప్పది. గొప్ప మేలును సొంతం చేసుకుంటారు కానీ మనము ఆ గ్రంథాన్ని ఆయన సన్నిధిని మనం ఉపయోగించుకోవడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నాం. అభినాదాము ఫ్యామిలీలో ఆ ప్రభావాన్ని, ఆ కాపుదల కొరకు ఏం చేయాలని మనం చేయడం లేదు. ఇక్కడ ఎలా ఉంది ఈ పొలం, ఎలా ఉన్నట్టున్నా అది ఇలాగ మన కుటుంబాలు, మన సంఘాలను సేవకుడు నేను ఒక సోమరిగా వేరుకు ప్రార్థన లేకుండా, విజ్ఞాపన లేకుండా, దేవా ఇంతమంది బిడ్డలను అప్పగించావు, వాళ్ళు సురక్షితంగా ఉండాలి, వాళ్ళ ఆత్మీయతలో బలపడాలి, వాళ్ళ అవసరాలు తీరాలి, వారు దీవించబడాలి, కుటుంబాలు వర్ధిల్లాలయ్యా. ఒక జగ్గే నోవహు, యెహోషువ కుటుంబంలో వాళ్ళు ఉన్నారు నాయన, గొర్రెల కుటుంబంలో ఉండాలని నేను వెలుగుతూ దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తేనే సంఘం వర్ధిల్లుతుంది, ఫలిస్తుంది, ఆత్మ వరాలు ఫలాలతో నిండుతుంది సంఘం. కుటుంబ వ్యవస్థలో మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన పొలము, కుటుంబం ఫలభరితంగా ఉండాలంటే సోమరుడుగా ఉండాలి. సోమరు కానీ ఒకటి సోమరి, ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, ఉపవాసం లేదు. తర్వాత రెండోది ఏంటి? తెలివి లేని వాడు. ఏం లేదు? తెలివి, బుద్ధి లేదు. ఎందుకు తెలివి రాదంటే వాక్యాలు విని వాటిని గైకొని వాడు ఎవరిని పోలి ఉన్నాడు? బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాక్యానుసారంగా జీవిస్తే తెలివి, బుద్ధి అనేది వస్తుంది. వాక్యానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు బుద్ధిహీనం అవుతాం, తెలివి లేని వాళ్ళం అవుతాం, అజ్ఞానులుగా అవుతాం. ఏమండి? పరలోక మార్గానికి నడవకుండా నరక మార్గానికి నడుస్తాం అన్నమాట. ఇదిగో దాని అన్నంతటా ఏమున్నాయి? ముళ్ళ తుప్పలు. అమ్మా దూలగొండ అంటే దొంగగొండ అంటారే, దూలగొండు దాని కప్పి ఉండేది, దాని రాతి కూడా పడి ఉండేది. చూసారా? రాతి కూడా అంటే కాపుదల చుట్టూ టెన్షన్ అన్నమాట, పడిపోయి. దూలగొండ తెలుసు, అలా రాస్తే ఇక దొరద అంత పడ్డదు, ముళ్ళు ఉన్నాయి, అవి గుచ్చుకుంటాం. అంటే అర్థం ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఇలాగా తయారవుతారు, ముళ్ళతో పుల్లాగా, దూలగొండలాగా. కాపుదల అందులో సెక్యూరిటీ ఉండదు కుటుంబాన్ని, రూట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అంత కూడా ఫ్యామిలీ బలహీనమైపోతుంది. సంఘాల్లో కూడా సేవకులు చేయవలసిన రీతిగా ప్రార్థన జ్ఞాపకం లేకపోతే సంఘం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథంలో ఒక గొప్ప యాజకుని బిడ్డలు ఏమన్నారంటే వారట, యెహోవాను గట్టిగా యెహోవాను ఎరగని వారు. యెహోవాను ఎరగకపోవటం ఏంటంటే ఒక యాజకుని పిల్లలు అయ్యింది, తర్వాత వాళ్ళు యాజకులు అయ్యింది. ఏమిటి ఎరగకపోవటం? తింటున్నారు బలులు, అర్పణలు, దశమభాగాలు, వచ్చినటువంటి కానుకలు, పదవ ఫలాలు, ఇవన్నీ బాగా తినేస్తారు. అసలు ఆ బలిపీఠం మీద అర్పించబడుతున్నటువంటి ఆ బలి అర్పణ అది ధూపముగా కాక మునిపే ఆ మాంసాన్ని కన్నను తెచ్చుకొని తినేస్తున్నారు. ఎరగని వారు ఏంటి అంటే యెహోవా దేవుని
కలిగి ఉండలేదు. ఆజ్ఞానుసారమైన జీవితం వారిలో లేదు. చాలామంది బ్రతుకులు ఇలాగే ఉంటాయి. వాళ్ళు ప్రార్థనకు వస్తారు, తెగ మాట్లాడతారు, పాడతారు, డ్రమ్ములు కొడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. నోరు తెరిస్తే ఇంకా లోకస్తులు కూడా అలాంటి చెడ్డ మాటలు మాట్లాడాలి. సందర్భంలో సేవ చేస్తున్న వాళ్ళు తిడుతున్నారు. అదేంటంటే అప్పుడు నాకు ఇది గుర్తుకొచ్చింది. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారు. అక్కడే ఉంటూ ఎరగని వారేంటి? దేవుని వాక్య బ్రతుకు వారిలో లేదు. దేవునికి వారికి ఏ సన్నిహిత సంబంధము లేదు. మనము భక్తి జీవితం అంటే విలువైనది, శ్రేష్టమైనది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతలోనే ప్రార్థన, అంతలోనే అబద్ధం, అంతలోనే చెడ్డ మాటలు, దూషణ మాటలు, అల్లరి చిల్లరిగా బ్రతకటం ఇది సరైనదిగా. దుష్టుల ఆలోచన చొప్పున్నాడు, పాపుల మార్గమున అభాసులు కూర్చుండు చోటున. ఇదంతా కూడా మనమే అపహాస్యం అయితేట, మన ఆలోచనలే చెడ్డమైతేట. ఏమండి, ఇది సరైన బ్రతుకు కాదు. ఇలాగ జీవించే వారి జీవితంలో ఇదిగో ఈ పొలముకు ఎలాగూ ఆ ముళ్ళు దుబ్బలు, అలాగే దూలగొండ్లు, దానికి చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాకారం కూడా కూలిపోవడం జరుగుతుందో, వారికి దేవుని కాపుదల ఉండదు, అభివృద్ధి ఉండదు. వారు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడినా, బాబు ఏమైంది పిలిచారో బాబు, వీళ్ళు వస్తేనే తలనొప్పైతే ఏదో గొడవ పెట్టుకుంటారు. ఆయన దుష్టుడికి దూరంగా ఉండాలని వాళ్ళు దూరం అయిపోతారు. మన పరిస్థితులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం సరైన ప్రార్థనా పరులం అయితే మన ఇంటిని మనం సంరక్షించుకుంటాం. ఒకవేళ బిడ్డలు తెలుసో తెలియకో ఈనాడు ఒక అవిధేయుడు ఉన్న మన కన్నీటిని పెట్టి ఒక సమయాన వారు మహాభక్తులు అవుతారు. గట్టిగా తప్పకూడదా? మన డ్యూటీ ఏంటంటే మన ప్రార్థన మనము చేయటం, మనం వెళ్ళవలసిన సహవాసానికి వెళ్ళటం, మనం చదవలసినటువంటి గ్రంథాన్ని స్పష్టంగా చదవడం, ధ్యానం చేయటం. మన పని మనం చేసుకుంటే దేవుడు తన పని తాను చేస్తాడు. ఏదో కలవరపడద్దు. వేగుని ప్రభు పాదాల దగ్గర కనబడుతున్న భక్తులారా, నీ కుటుంబ పొలాన్ని దేవుడు ఫలభరితముగా చెయ్యనుగాక. చప్పడకూడదా గట్టిగా దేవుడికి. కాబట్టి సంఘమైన అంతే. ఈ దినాన మీరందరూ నిల్చున్నారంటే అనేక మంది ఈ సంఘాన్ని స్థాపించిన కమల గారి దగ్గర నుండి అదే లైన్లో దేవుడు కొందరు ప్రార్థన పరులను ఏర్పాటు చేస్తున్నాడు. సేవకుడిగా నేను ప్రతి ముద్ద తింటున్నప్పుడు దీనికి తగిన పని నేను చేస్తున్నాను లేదా, దీనికి తగినటువంటి ప్రార్థన నేను చేస్తున్నాను లేదని వ్యక్తిగతంగా నిత్యము నేను పరిశీలన చేసుకుంటాను. ఒక దినాన ఒకవేళ ఉదయం టైం కొద్దిగా తక్కువ నేను ప్రార్థన చేసిన, మరలా ఏదో టైంలో ఆ సమయాన్ని గడుపుతానయ్యా, ఈ మందరు నా చేతికి అప్పగించారు, వీడు ఫలభరితంగా ఉండాలి, ఈ బిడ్డలకు నీ కాపుదలను దేవా నువ్వు అనుగ్రహించాలి. ఏమండి, మీకు తెలియదు కావు, మన షాలోమ్ బెస్ట్ మినిస్ట్రీస్లో ఈ మార్చి నుండి పోయిన సంవత్సరం ఈ లాక్డౌన్ కరోనా వైరస్లో అన్ని బ్రాంచీలను విచారణ చేసినప్పుడు ఎక్కడ ఏ వ్యక్తి, ఏ విశ్వాసి, ఏ సేవకుడు, సేవకురాలు ఈ వైరస్ బారిన పడి తన ప్రాణాలను కోల్పోలేదు. ఒకవేళ బలహీనత వచ్చినా అద్భుత రీతిగా దేవుడు స్వస్థతను కలుగు చేసి తన సన్నిధానంలో ఆయన మహిమ కార్యాలను తెలియచేయటానికి సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. గట్టిగా చప్పట్లు. అపాయము
దేవుని యొక్క ఆ కంచె యోబుకుని తనకు కలిగిన సమస్తం చుట్టూ కూడా అతనికి అతని ఇంటి వారందరికీ కలిగిన సమస్తం చుట్టూ దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. తన దూతల్ని కావలించాడు. ఇలాగ దూతము ఆ ఇంటికి రావడానికి కారణం ఏంటంటే, ఇదిగో అరుణోదయం అనే తాను చేసిన ప్రార్థన. మరొకటిగా చూసినట్లయితే ఏమండి, అతడు ఎలా ఉన్నాడట? యథార్థవంతుడుగాను, తర్వాత న్యాయవంతుడుగాను, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేశాడు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. చెడుతనాన్ని విసర్జించడం అంటే కేవలం మనలో ఉన్న చెడుతనాన్ని విసర్జించడం కాదు. దుస్తులకి చెప్పండి, మీరే దుస్తులకి దగ్గర ఉండాలా? చెప్పండి, దుస్తులకి అది దుస్తులు ఆలోచన చెప్తున్నారు. కొందరు భక్తి చేస్తారు, భయంకరమైన దుర్మార్గమైన పనులు చేస్తారు. తెలియనప్పుడు మనం ఏం చేయలేం. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ప్రవర్తన తెలిసిన తర్వాత అలాంటి దుస్తులతో సాంగత్యము చేయకూడదు. దుస్తులతో సాంగత్యం ఏం జరిగిస్తుంది? మంచి నడవడిని చెరిపి వేస్తుంది. నాకు తెలియదు, అతను సేవకునిగా నటిస్తున్నాడు. అంటే నేను తర్వాత ప్రభు పాదాల దగ్గర ఉన్న తర్వాత దాదాపుగా నేనేం చేస్తానంటే, ప్రార్థన, పరిశుద్ధత, వాక్యానికి అనుకూలమైన జీవితం కలిగినటువంటి వారితోనే నేను కలిసి మెలిసి ఉంటాను. సంఘాలను చిన్నాభిన్నం చేసి ఎవరో సంఘాల దగ్గరికి వెళ్ళి దోచుకొని ఏమండి నమ్మకస్తులు ఇస్తే మోసం చేయడం, ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉంటాను. నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, సేవకుల దగ్గర ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ఏదైనా ఆపదలు ఉంటే నాకు కలిగేది సహాయం చేస్తాను, కానీ నేను నమ్మను. ఇంకంతే. ఏంటన్నట్టు అంతే. ఏ మనుషులను నమ్మదగిన వాడు కాదు. నమ్మను కొందరు. ఎందుకంటే వాళ్ళు నమ్మి మనం ఒకసారి నిర్లక్ష్యంగా ఉంటాం. ఈ నిర్లక్ష్యంలో, ఈ అజాగ్రత్తలో, ఈ కునుకుబాటులో వాళ్ళకి ద్రోహం, కీడు, నష్టం చేయటం ఆనవాయితీ కనుక నష్టం కలిగిస్తారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం మోసపోయి నాకేదో చేశాడంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. దేవుడు అదే మనకు నేర్పించి. నాకు తెలిసిందో తెలియనప్పుడు నేను మౌనంగా ఉంటా. తెలిసిన తర్వాత వాళ్ళ నంబర్ కూడా నా దగ్గర ఉండవు, బ్లాక్ చేసేస్తాను. కొన్ని చెప్తాను, వినలేదనుకోండి, ఇక వాళ్ళు ఎప్పుడు నన్ను చూడరు, నేను వాళ్ళనే చూడను. ఇది దేవుడు మనకు నేర్పించి చెప్పాలి. వినలేదనుకోండి, అక్కడ దేవుడే ఇచ్చాడు. ఎన్ని మారులు చెప్పండి, ఎన్ని మారులు గద్దించిన లోబడిన వాడు మరి దిగులు లేకుండా హఠాత్తుగా ఈ జాగ్రత్తలు, ఈ స్ట్రిక్ట్నెస్ అనేటటువంటి మనలో ఉన్నప్పుడు కొందరు భయపడతారు. దేవునికి మహిమ కలుగుతుంది. ఇది అవసరం. జీవితాలు పవిత్రమైనటువంటి యథార్థమైన న్యాయబద్ధమైన జీవితం మనకు అవసరం. అది కలిగి ఉన్నప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులు చేర్చుకున్నవాడు అది మనం ఏంట్లో అడుగు పెడతాం, అది దీవించడం. అబద్ధికుడు, మోసగాడు, నటించేవాడు, వేషధారి, వీళ్ళ వల్ల చాలా హాని కలుగుతుంది. జాగ్రత్తగా మన స్థితిని కాపాడుకోవాలి. మనం చూసి ప్రజలు నేర్చుకోవాలి. ఇంకంతే. భక్తి అంటే ఇది అనేటటువంటిది కావాలి నానా. కాబట్టి ఈయనకి ఈ కాపుదలో ఉండడం కారణం ఏంటంటే, ఇదిగో యథార్థవంతంగా ఉన్నాడు, న్యాయంగా ప్రవర్తిస్తున్నాడు, ఎవరు దోచుకోలేదు, అన్యాయస్తుడిగా లేదు, లోపలికి బయటకు లేదు, భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేస్తున్నాడు. కాబట్టి చెడుతనం అనేది మనలో ఉండకపోవడం మాత్రమే కాదు, ఈ చెడ్డ వారితో మనం స్నేహము చేయకూడదు. విశ్వాసమైన మీరు కూడా అంతే. ఆ ఫ్యామిలీ ఎట్లుంది? దేవుడికి లోబడుతున్నారా? ఏమండి? ఇంకా దేవుడి పేరు చెప్పుకొని నటిస్తున్నారా?
నటిస్తున్నారు. అలాంటి వారితో స్నేహం జాగ్రత్త. ఆ పిల్లల్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు మన పిల్లల మీదకి వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహం కూడా ఎన్నో మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. వాళ్ళ స్నేహితులంతా ఈ రియల్ ఎస్టేట్ చేశారు, ఈ వ్యాపారంలో పార్ట్నర్లుగా ఉన్నారు, ఇలా హాని చేశాడు, ఇలా చంపేశాడు, ఇలా నష్టపరిచాడు. దేవుని వాక్యం వెళ్ళిన తర్వాత కూడా వివేచన అనేటటువంటిది భక్తుడికి చాలా అవసరం. నువ్వు పరిశుద్ధురాలు అయ్యండి, నీ పరిశుద్ధతలో నువ్వు డెవలప్ అవ్వాలంటే, దాన్ని కాపాడుకోవాలంటే దుష్ట సాంగత్యానికి దూరంగా ఉండాలి. అంతే, ఇది భక్తి జీవితం. ఇప్పుడు ఇలాంటి సందేశాలు ఉన్న దగ్గర ప్రజలు రారు, అంతే. ప్రజలు ఎక్కువగా ఉండరు. ఆయన వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళతో ఉండొద్దు, వీళ్ళతో ఉండొద్దు, ఎట్లున్నారు అట్లా అన్ని పత్యం చెబుతూ ఉంటారు. పత్యం చేస్తేనే రోగం తగ్గేది కదా. నీతిగా ఉంటేనే పాపం పారిపోయేది. నీతి యథార్థత లేకపోతే అదేం భక్తి అండి? దేవుడికి సైతానికి ఇంకేం తేడా ఉంటుంది? మన దేవుడు ఎంత పరిశుద్ధుడో, యథార్థవంతుడో, న్యాయవంతుడో, నీతిమంతుడు, ఆయన రక్తము చేత కొనబడ్డాం, కన్నాడు, ఆయన మనల్ని సంపాదించాడు. మనలో ప్రవహించేది ఆధ్యాత్మిక పరంగా క్రీస్తు రక్తం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసుని రక్తము పాపముల నుండి నీతిమంతుల రక్తము చేత మనం శుద్ధి చేయబడి ముద్ర వేయబడ్డాం. ఆ నీతి యథార్థత మనలో నిలిచి ఉండాలి. కంటే నిత్యము దేవుని దూతలు కెరూబులు శిరూపులు ఆయన పంచుకొని యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తారు. ఆయన పిల్లలు ఎక్కడ ఉన్నారో, రాజుగారు ఉంటే ఆయన పిల్లల కుమారులు యువరాజులు, కుమార్తెలు యువరాణులు. ఆయనకి బాడీ గార్డ్స్ ఉంటారు, మహారాజు గారికి ఆయన పిల్లలకు కూడా ఉంటారు. అలాగే మనము రాజకుమారులము కుమార్తెలమైతే నీతి యథార్థత పరిశుద్ధత మనము అంటుకొని ఉంటే, దుర్మార్గతను విసర్జిస్తే నిత్యము దేవుని దూతలు మనల్ని వెన్నంటి ఉంచారు అంటాడు. 91 కీర్తనలో నానా 15-16 వచ్చినా చూడండి. 91 కీర్తనలు. ఇక అయిపోయింది, టైం వచ్చేస్తాం. చూడండి, తన భక్తులకి దేవుడు ఉత్తరం ఇస్తాడు. చూసారా, శ్రమలో ఆయన పిల్లలు మనము దేవుడు తోడయుండి అతను విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదు. చూసారా, ఇది ఆయన నిత్యం మనం విన్నట్లుంచాడు. ముసలితనం వందు కూడా 92 కీర్తనలాగా ముసలితనం నుండి ఇంకా చిగురు పెట్టు, సారము కలిగి పచ్చగా. అది వీళ్ళలో ముసలాలైన సారం ఉంది కనుక వాళ్ళ కొరకు ప్రార్థన చేసి దైవ సారాన్ని వాళ్ళలో ప్రోక్షింప
చేస్తా. ఇది దేవుని పిల్లలకి ఆయన కాపుదల, ఆయన ఆదరణ, ఆయన కలుగు చేసేటటువంటి అభివృద్ధి. మరలా ఇక్కడ అంటాడు 23వ కీర్తనలో కదా, 23వ కీర్తనలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయానికి భయపడను, నీవు నాకు తోడయుందు, నీ దుడ్డుకరయు నీ దండమును. అదే చూసా, ఎక్కడ గాఢాంధకారపు లోయలో అండి మరణ ఛాయ అన్నమాట. అక్కడున్నా కూడా మనం ఏ అపాయానికి భయపడం. కారణం ఆయన దుడ్డు కర్ర దండ మనకి తోడుగా ఉంది. మరల 27 యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు నేను ఎవరికి ఎన్నడు. అది ఈ ధైర్యం, ఈ నిర్భరత మనలో కూర్చుంది. కాబట్టి దేవుని కంచె కాపుదల మనకు కావాలంటే యోబు గారి అనుభవం మనకు కావాలి. ఆయన ఒకటి వేగు ప్రార్థన కదండి, 2 యథార్థవంతులు, 3 న్యాయవంతులు, 4 దేవుని యందు భయభక్తులైనవాడు, 5 చెడుతనాన్ని, అది తనలో ఉన్న చెడుతనం లేకపోవడం మాత్రమే కాదు, దుష్టులు చెడ్డవారితో సాంగత్యం ఉండదు. ఎవరైనా చెడ్డవారు ఆయనతో సాంగత్యం చేస్తే వాళ్ళని మంచోడుగా మార్చారు. వాళ్ళు మారకపోతే బాయ్ చెప్పేవాడు. ఇంకంతే. మనం కూడా అలాగే ఉండాలి. వాక్యానుసారంగా జీవించి పరిశుద్ధత, దేవునికి అనుకూలమైనటువంటి భక్తి బ్రతుకు కలిగి ఉన్న వారితోనే మనం స్నేహము చేయాలి. అవిశ్వాసులతో మీరు చెప్పండి, అవిశ్వాసులతో విచ్చోడిగా ఉండకూడదు. ఎవరైనా ఉంటే దేవుడు అందరిని క్షమించాడు కనుక, పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు కనుక, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చేది కనుక ప్రభు ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. వాళ్ళు ఏమైనా బంధకాల్లో, బలహీనతలు, అపవిత్రతలు ఉన్నప్పుడు ఇది అపవిత్రం, దేవునికి ఆయాస్కరమైంది, ఇలా ఉండాలని వాళ్ళకి సువార్త చెప్పాలి. వాళ్ళని రక్షణలో తీసుకురావాలి. ప్రభు రక్తం ద్వారా వాళ్ళ కడగబడి పరిశుద్ధంగా మార్చాలి. ఏనా ఎలాగ మనం చేయాలి? ఒక్కొక్క చెప్పిస్తాను. పేతురు తను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అలాగ మనం చేయాలి. సీరియల్ ఇంకా ఉంది ఇది, ఈ అంశం చాలా పెద్దది. మరలా వచ్చేవారు చూడండి, ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని యొక్క వెలుగులోనికి, అది వెలుగులోనికి వచ్చాం. ఎందుకు వచ్చాము? మనలను రక్షించుకొని పిలిచినటువంటి గుణాతిశయాలను, అది ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏమయ్యా, ఒకటి ఏర్పరచబడిన వంశము, ఇలా చెప్పాక రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను. అది ఈ స్థితిలోకి మనం మారటమే కాదు, కొంతమందిని మార్చాలి. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం రావడమే కాదు, అనేకులను ఆ వెలుగులోనికి తీసుకుని రావాలి. మనల్నే సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు ఫ్యామిలీని పాడు చేసినట్లుగా సొదొమ గొమొర్రా ప్రజలు మనల్ని కొందరు బలహీనతలోకి, లోకంలోకి నెట్టాలని ధనం ఎరేస్తారు. వాటి మీద ఆశని అక్కడ చూపుతుంటారు. అటువైపు చూడక విశ్వాసకర్త కొనసాగించు యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పరిగ పందెంలో ఓపికతో, అది అటు చూడొద్దు, ప్రభు వైపు చూద్దాం. మన స్థితిగతులను జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుని ద్వారా దీవించబడదాం. దేవుని దూతల కాపుదల నిత్యం మనం కలిగి ఉందాం. అటు కృపా కనికర ఆశీర్వాదములను దేవుడు మనందరికీ, మన కుటుంబాలకు, సంఘాలకు దయచేయునుగాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి. ప్రియ దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఎలాగ మన పరిస్థితి ఉంది? దేవుని కంచి మనకుందా? దూతల కంచె లేక దుష్టుల కంచి ఉందా? వాడు మన కుటుంబంలోకి వచ్చి దూలగొండులాగా, ముళ్ళ కంచెలాగా వాడు వచ్చేసి కుటుంబాలను, సంఘాలను చిన్నభిన్నం చూస్తున్నాడా? ఇది నానే ప్రభు బాగా దగ్గర అడుగుదాం. అయ్యా,
ప్రతి విధమైనటువంటి దూలగుండను దూరం చేయ, ప్రాకారాలు కూలిపోయినటువంటి కట్టయ్యా, నిలబెట్టయ్యా, సరి చేయని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. నా ప్రియ యేసు రాజా, ఆదుకునందుకు శోధనలు వేదనలు నేను తోనియదు, శోధనలు వేదనలు నేను తోనియదు. నా ప్రియ యేసు రాజా, ఈ దినాన మీ కాపుదల ఖర్చుల గురించి మాతో మాట్లాడారు. విన్న వాక్యం వ్యర్థం కాక అందరి హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయాలి. తదితర కార్యక్రమం అంతటిలో మీరు యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.